హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం చూడండి పొట్లం అయితే ఇప్పేస్తున్నాను అరటి ఆకులతో. చూడండి ఇలా దారంతో చుట్టేసి ఎలా అయితే పొట్లం అయితే ఉందో. వావ్! ఏమున్నాయి ఏంటి అన్నీ చూసేద్దాం. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. మనకి ఇష్టమైనవండి, ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టము. ఇవేంటి అనుకుంటున్నారా? వావ్! చూడండి విరజాజులు. సాయంకాలం పూట, పొద్దున పూట ఏ టైంలోనే పెట్టుకోవచ్చండి ఇవి. చూడండి చక్కగా మధ్యాహ్నం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, బర్త్డేలకి అన్నిటికి యూజ్ అవుతాయి. చూడండి పువ్వులంటే ఎవరికి ఇష్టం ఉండదు? చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టపడే పువ్వులు. ఈరోజైతే మనం ఇవి వెనకటి రోజుల్లో మనం కాల్మాల అయితే కట్టుకునేవాళ్ళమండి. ఇప్పుడైతే బొజ్జలు అయితే వంగుతులేదు. ఇప్పుడు ఎలా కట్టాలి ఏంటి అని చూపిస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి. ఇలా 2 పేటల దారం అయితే తీసేసుకోండి నచ్చిన విధంగా. ఇలా మీకు ఏదైనా బాటిల్ ఉంటే బాటిల్, ఇలా జగ్గు ఉంటే జగ్గు, ఇలా అయితే దారం అయితే తీసుకోండి లోపల నుంచి. నేను మెలకు ఎందుకు వేస్తున్నాను అని అనుకుంటున్నారా? మనకు ఎంత దారం కావాలితే అంత దారం నెక్స్ట్ అయితే తీసుకోవచ్చు. ఆ మెలుకు తీసుకుంటా ఉంటే మనకి మాల అయితే పెద్దది వస్తుంది. అందుకని నేను మెలుకు అయితే వేసానండి. చూడండి 2 జాయింట్ చేసి 3 అయితే వేయండి. ఇలా పక్కన అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ వైట్ అయితే తీసుకోండి. 2 కలర్ దారం తీస్తే మాల అయితే చక్కగా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. పైన ఒక రంగు, కింద ఒక రంగు. ఇలా అయితే ఇది కూడా 2 పేటలు అయితే తీసేసుకోండి. చిన్నప్పుడెప్పుడో మనం కాలుమాలలో అయితే కట్టేవాళ్ళం. ఇప్పుడు రోజుల్లో ఎవరు కడుతున్నారండి? అసలు బాగా తక్కువ కదా. ఈరోజైతే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి చాలామందికి ఈ కాలుమాల అయితే అస్సలు తెలియదు. అందుకని నేను మీకు చూపిస్తున్నాను. ఇలా మీరు చిన్ని విరజాజులు కదా, 3 అయినా సరే, 4 అయినా సరే, 2 అయినా సరే తీసుకోవచ్చు. ఇలా అయితే ఒక సైడ్ పెట్టుకోండి, ఇంకొక సైడ్ కూడా మళ్ళీ పెట్టేసుకోండి. చూడండి ఇలా తీసి రెండిటికి కలిపి మధ్య నుంచి అయితే లాగేయండి దారం. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తాను నేను మీకు ఎలా వేయాలి ఏంటి అని. అటొక 3 ఇటొక 3 పెట్టుకుంటున్నానండి నేను. చిన్న చిన్న విరజాజులు, చిట్టి విరజాజులు చాలా బాగుంటాయండి. స్మెల్ కూడా సూపర్ ఘమఘమలాడుతూ ఉంటాయి. చూడండి ఇలా అయితే వేసుకుని మధ్యలోంచి ఇలా దారం అయితే తీసేయండి. చాలా ఈజీ అండి, ఎవరైనా కట్టేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. చూసారా? నా వీడియో నచ్చుతుందా మీకు? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి కంపల్సరిగా. వీడియో అయితే కిప్ చేయకండి. ఇంకా నేను మీకు చూపిస్తాను. మాల మనకు సరిపడినంత మాల అయితే కట్టుకుందాం. చూడండి చిట్టి చిట్టివి కదా, చాలా బాగుంటాయండి. చాలా ముద్దొచ్చేస్తున్నాయి. చూస్తుంటేనే చాలా బాగున్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా. వావ్! చూడండి మాకైతే విరజాజంట అయితే లేదండి. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అయితే ఇచ్చారు. ఎంత చక్కగా ఎంత కష్టపడి కోసుంటారండి ఇన్ని పువ్వులు అయితే వాళ్ళు. చూడండి మాకైతే ఇచ్చారు. మేము కూడా వేస్ట్ చేయకుండా ఇలా మాల అయితే కట్టేసుకుంటున్నాం. వావ్! చాలా బాగున్నాయండి. చిట్టి చిట్టి అసలు సైజు చూస్తే అసలు మీరు దగ్గరికి జూమ్ చేసి చూసుకోండి. ఎంత చిన్న సైజు అనుకుంటున్నారు అసలు. చాలా బాగున్నాయండి. చాలా ముద్దొచ్చేస్తున్నాయి. వావ్! చూడండి అటు దారం, ఇటు పక్కన ఒక దారం. ఇలా అయితే మాలంతా పూర్తి చేసుకోండి. కలర్ అయితే చూడండి చక్కగా ఉంటుంది. దారం కూడా మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ వేసుకోవచ్చు. పైన ఒక రంగు, కింద ఒక రంగు. నేనైతే ఇలా అయితే వేసుకున్నాను. మాల అయితే పూర్తి చేసేసాను. చూడండి వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. మీకు దారం కూడా చూపిస్తున్నాను. వైటు, బ్లూ చాలా చక్కగా వచ్చేసింది. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నా. చాలా ఒత్తుగా ఉంటుందండి. కాలు మాల అంటే చాలా బాగుంటుంది. జడ కూడా గుప్పుకోవచ్చు. 2 పేటలను పెట్టుకోవచ్చు, ఒక్క పేటను పెట్టుకోవచ్చు, రౌండ్గా పెట్టుకోవచ్చు, వీ షేప్లో పెట్టుకోవచ్చు.
ఎస్ షేప్లో పెట్టుకోవచ్చు. చూడండి చక్కగా పీ షేప్లో పెట్టుకోవచ్చు. మీకు ఏ మోడల్ కావాలితే ఆ మోడల్లో అయితే పెట్టుకోవచ్చు. ఓ షేప్లో పెట్టుకోవచ్చు. వావ్! చూడండి ఏ షేప్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. అద్భుతం, అమోఘం. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ఇలా అయితే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.